అడిగినట్లయితే నోవాని గురించి చూడబోతున్నాం. ఆదికాండం పుస్తకములో 6వ అధ్యాయంలో ప్రారంభమవుతుంది. 9వ అధ్యాయం 10వ అధ్యాయం వరకు ఈ నోవాహు కార్యములు జరుగుతూ ఉన్నాయి. ఈయన గురించి అనేక విషయాలు చెప్పవచ్చు, అనేక విషయాలు ఆయన నుండి నేర్చుకోవచ్చు, అనేక విషయాలు ఆయనతో ట్రావెల్ చేయొచ్చు. అయితే చాలా ప్రాముఖ్యంగా ఈరోజు మనం చెప్పుకునే అంశం ఏంటని అడిగితే, ఈ పాపమునకు మధ్యన నీతిగా జీవించగలమా, జీవించే అటువంటి అవకాశాలున్నాయా అని చెప్పి అడిగినట్లయితే, యేసుక్రీస్తే ఈ లోకము అత్యధికంగా ఏ కాలంలో ఉందని ఒక ఉదాహరణగా చెప్తాడంటే నోవహ్ కాలంనే చెప్తాడు. మత్తయి 24:37లో నోవహ్ కాలంలో ఎలాగ ఉండిందో అలాగే మనుష్య కుమారుని కాలంలో ఉంటుందని చెప్పి భయంకరమైన పాపము. అలాగేంటంటే నోవహు ఈ భూమిలో ఇంతకు ముందు భయంకరమైన పాపం ఎప్పుడుండిందో దానికి మధ్యలో జీవించిన మనిషి. సరే, నోవహు ఎలా జీవించాడు అలాగని చెప్పి మీరు చూసినట్లయితే ఆదికాండము పుస్తకము 6వ అధ్యాయం 9వ వచనము చెప్తుంది, నోవహు వంశవళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. బాగా గమనించండి, నోవహు తాను ఆ రోజున్నటువంటి వారిలోనే అతను నీతిపరుడును నిందారహితుడుగాను ఉండెను. కాని అతని కాలం ఎలాగుండింది? అతనలాగున్నాడు, కాని అతని కాలం ఎలాగుండింది అని అడిగినట్లయితే అదే 6వ అధ్యాయంలో 12-13 వచనాలు చెప్తున్నాయి. 11 నుండి, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయియుండెను, భూలోకము బలాత్కారముతో నిండియుండెను, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయియుండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండేరి. ఇలాగుంది. అప్పుడు ఈ వాక్యాన్ని చదివినట్లయితే 100% భ్రష్టుపడిన లోకం. ఈ భూమి మొత్తంగా చెడిపోయియుంది, అక్రమంగా ఉండింది. వాటికి మధ్యలో ఒక వాక్యం చెప్తుంది, నోవహు నీతిపరుడును నిందారహితుడనై ఉండెను, దేవునితో కూడా నడిచినవాడుగా ఉన్నాడు. ఒక యవనస్తుల కూడికకు ముంబైకి నేనెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ యవనస్తులైన వారు పిల్లలందరూ కూడా చేరి ఒక సంభాషణ లేక ఒక క్వశ్చన్ ఆన్సర్ సెక్షన్ పెట్టారు. ఆ విభాగంలో వారు అడిగినటువంటి ఒక ముఖ్యమైన ప్రశ్న, మీరు ఆలయంలో మాకు మంచి బోధనను అందిస్తున్నారు, అదే సమయంలో అదే బోధనలతో మేమెక్కడికెళ్తున్నాము, కాలేజీకెళ్తున్నాము, ఒక ఎంఎన్సీ కంపెనీలో జాబ్కెళ్తున్నాము, ఇలాగా పలు చోట్లు మేము లోకానికి వెళ్తున్నాం. అయితే ఈ లోకము వేరే విధంగా ఉంది, అది మాకు వేరే నేర్పుతుంది. మీరు చెప్పినటువంటి విషయాన్ని మేము అక్కడ తీసుకెళ్లి అమలు చేస్తే నన్ను వారు దూరం చేస్తున్నారు. జాగ్రత్తగా గమనించండి, బైబిల్లో ఉన్నటువంటి కార్యాన్ని తీసుకెళ్లి లోకములు చెప్పినట్టయితే లోకం వారిని ఏం చేస్తుంది? నెట్టివేస్తుంది. నేను లేదని చెప్పడం లేదు, 100% ఇది ఒప్పుకుంటున్నాను. ఈనాడు ఉన్నటువంటి అనేక యవనస్తులకు యవన దశను దాటిన ఆ కాలఘట్టములో లోకములు జీవించేవారు, పనికెళ్లేటువంటి వారు, వీరందరూ ఇటువంటి ఒక సమస్యను వారు ఎదుర్కొంటున్నారు. ఏంటి సమస్య? సంఘములో ఉపదేశిస్తున్నాం, ఆ ఉపదేశం స్వచ్ఛంగా ఉంది, అందులో ఎటువంటి మార్పు లేదు. కాని అది తీసుకెళ్లి అలాగే 100% సాధించగలమా లోకములో అన్నట్టయితే కష్టమంటున్నారు. ఒక సమూహం కుదరదనే ఒక ముగింపు నాకొచ్చారు. అప్పుడు లోకములో మనము అమలు చేయనటువంటి విషయాన్నే బైబిలు చెప్తుందా, నేను చెప్పలేనటువంటి ఒక విషయాన్నే బైబిల్ చెప్తుందా అన్నట్టయితే లేదు. దీని వెనుక మరి ఏదో ఉంది. మనము దాన్ని మిస్ చేశాం, లేకపోతే ఆ ఫార్ములా వదిలేశామని అర్థం. ఏంటా విషయం? ఇప్పుడు ఒక ఎంఎన్సీ కంపెనీకి వెళ్తున్నారు. ఆ కంపెనీ ఎలాగుంది? పరిపూర్ణంగా ఓల్డ్గా ఉంది. అక్కడ ఔటింగ్ ఉంది, డేటింగ్ ఉంది, ఎందుకు వీకెండింగ్ ఉంది, ఇలాగ అనేక విషయాలున్నాయి. వారితో కూడా మీరు ఏకీభవించేటువంటి కాలఘట్టము వస్తుంది. సరే, కుదరదు, నేను బైబిల్ ప్రకారంగా జీవిస్తాను అని దూరమైతే వెంటనే వారు మిమ్మల్ని పక్కకు నెట్టేస్తున్నారు. మీరు వారి నుండి వేరు చేయబడుతున్నారు. అంతకంటే ముఖ్యమైంది, అది మీ ఉపాధిని దెబ్బతీస్తుంది. అనేకసార్లు మదింపు లభించడం లేదు. మిమ్మల్ని మరో స్థాయికి తీసుకెళ్లాలనుకున్న సెలక్షన్ బోర్డు వచ్చినప్పుడు మీ టీం లీడర్ మిమ్మల్ని సెలెక్ట్ చేయకపోవడం మీరు ఫేస్ చేస్తుంటారు. ఈనాటికి అలాగే ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఉన్నప్పుడు నా వల్ల ఏం చేయలేకపోతున్నాను, వీరికి ఎదిరించి ఇలాగెళ్తే నా భవిష్యత్తు బాధించబడుతుంది. వారితో ఏకీభవించాలని వెళితే ఒక వృత్తిని చూసి నేను అలాగ పైకెళ్లాలనుకుంటే, అయితే లోకానుసారంగా ఇలాగ నేను వెళితే ఆత్మీయ జీవితంలో బాధించబడుతున్నాను. నేను ఆరాధనలోకి వెళ్ళి కూర్చుంటున్నాను, అక్కడ చెప్తున్న మాటలు నన్ను గుచ్చుతున్నాయి. అయ్యో, నేను ఇలా తప్పు చేస్తున్నానే, ఇలాగ ఒక కాలఘట్టమున ఇలాగా అలాగా అని చెప్పి జీవిస్తూ ఉంటూ ఒకరోజు అది నాకు అలవాటైపోతుంది. ఎలా అలవాటవుతుంది? బయటికెళ్తే ఒక జీవితం, సంఘములో ఒక జీవితం. ఇది ఒక విధమైన వేషధారణ. అప్పుడు ఈ జీవితంలో, ఈ రెండిటికి మధ్య ఉన్న జీవితంలో విడిపించబడ్డానికి నేనేం చేయాలి? ఒకటి, నేను ఆత్మీయంగా ఉండాలి. బైబిల్ అదే చెప్తోంది. యెహోవా దేవుడైతే ఆయన వద్దకు రండి, బయలుదేవుడైతే బయలు దగ్గరికి వెళ్ళండి. వీటి రెండిటికి మధ్య రెండు ఆలోచనలతో కుంటి నడవకూడదని బైబిల్ చెప్తుంది. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములయందు అస్థిరుడని యాకోబు చెప్తున్నాడు. అప్పుడు మనం ఈరోజు ఏం చేయాలి? ఇప్పుడు ఈ నోవాహును తీసుకోండి. అక్రమముతో నిండిన భూమి, పూర్తిగా చెడిపోయినటువంటి ఒక భూమి,
100% నాశనం చేయబడే పరిస్థితి. దేవుడు నాశనం చేయడానికి సిద్ధపడ్డాడు. దానికి మధ్యలో ఒకే ఒక వ్యక్తి నీతిపరుడును నిర్దోషిగా ఉన్నటువంటి వాడు. పాసిబుల్ అవుతుందా? ఈరోజు సాధ్యమవుతుందని చెప్పగలమా? కాలేజీలో పూర్తిగా చెడిపోయినటువంటి వారు నేను మాత్రం అక్కడ మంచిగా ఉన్నాననే ఆస్కారముందా? సాధ్యం. ఎలా సాధ్యం? యేసుక్రీస్తు ఒక ఉపమానం మనకు చెప్తున్నాడు. ఇది ఎలాగంటే ఒక వ్యత్యాసమైన ఉపమానం. ఏంటా వ్యత్యాసమైన ఉపమానం? యేసు చెప్తున్నప్పుడు పరలోక రాజ్యము పులిసిన పిండికి సమముగా ఉందంటున్నాడు. ఈ పులిసిన పిండి అంటే ఏంటి? సాధారణంగా బైబిల్లో పులిసిన పిండి అంటే ఒక పరిసయుడు, సదుకాయుడు వీరిని గూర్చిన ఉపదేశము రాంగ్ డాక్ట్రిన్స్కే దాన్ని పోలుస్తున్నాడు. ఎప్పుడూ దేవుడు పులిసిన పిండిని దానితోనే పోలుస్తాడు. అయితే ఇక్కడ చెప్పేటప్పుడు పరలోక రాజ్యము పులిసిన పిండితో సమముగా ఉంది అని చెప్తున్నాడు. దాని అర్థమేంటి అని అడిగినట్లయితే, ఈ పులిసిన పిండి ఒకవేళ మనకు వేరే సాంప్రదాయం ఇండియాలో ఉండడం వల్ల పులిసిన పిండి అంటే ఏంటని తెలీదు. అయితే మీకు పెరుగును సెమిరివేయడం అంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. అర్థమవడానికి చెప్తున్నాను. ఈ పెరుగును కాస్త రాత్రి పడుకోక ముందు పాల్లో ఏం చేస్తారు? కొద్దిగా పెరుగును తోడు వేస్తారు. ఆ పెరుగు 1 లీటర్ 1/2 లీటర్ కావచ్చు. అయితే పెరుగును చూస్తే ఒక చిన్న స్పూన్తో వేస్తారు. మరుసటి ఉదయాన్ని చూస్తే ఆ పాలంతా కూడా పెరుగ్గా మారిపోయి ఉంటుంది. ఆ కొంత పెరుగునకు ఆ పూర్తి పాలును పెరుగ్గా మార్చేటువంటి ఒక శక్తి కలదు. పెరుగుకి కాదు, అందులో ఉన్నటువంటి ఆ పులుపు తన్మయానికి. దాన్నే యేసుక్రీస్తు ఆ పులిసిన పిండికి అని చెప్తున్నాడు. ఆ కొంత పిండి 3 కుంచెల పిండిని మారుస్తుంది. అదేలాగున మీలో ఉన్నటువంటి పరలోక రాజ్యానికి అంత శక్తి ఉందంటున్నాడు. దాని అర్థమేంటి అని అడిగినట్లయితే, మీరు కొద్దిమంది అయినప్పటికీ, మీరు ఒక వ్యక్తి అయినా సరే, నువ్వున్నటువంటి చోటు మరి ఎంతో పెద్దదిగా ఉండొచ్చు, జనసమూహం ఎక్కువ ఉన్నా నువ్వొక వ్యక్తిగా ఆ పూర్తి జనసమూహాన్ని మార్చగలవు. అటువంటి శక్తి నీలో ఉంది అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇది సాధ్యమా అని అడిగినట్లయితే ఎన్ని ఉపమానాలైనా ఇవ్వచ్చు. ఒక 12 మంది అపోస్తలులు మొత్తం ప్రపంచాన్నే మార్చారు, లోకాన్ని తలకిందులు చేసేవారనుంది. ఒక ముగ్గురు బబులోను సామ్రాజ్యాన్ని తలకిందులు చేసిన వారుగా ఉన్నారు. ఒక ఎస్తర్ రాజకుమారి మాదియా పారసీక సామ్రాజ్యాన్ని తలకిందులు చేసింది చూడండి. అదేమంటే మొత్తం చట్టదిట్టములనే మార్చగలిగినటువంటి శక్తి మనలో ఉన్న పరలోక రాజ్యానికి కలదు. ఇప్పుడు మన దగ్గరున్న సమస్య ఏంటి అని అడిగితే, ఆ శక్తి మన దగ్గర ఉందని మనకు తెలియదు. అదే ఒక సమస్య. నా దగ్గర అటువంటి శక్తి ఉందనే తెలీదు. ఒక 30 సంవత్సరాలకు ముందు మీరు ఏ చోటికి వెళ్ళినా సరే, ఒక హాస్పిటల్లో మరింకెక్కడికి వెళ్ళినా సరే, అక్కడ ఒక ప్రేయర్ గ్రూప్ అని ఉంటుంది. ఈ ప్రేయర్ గ్రూప్ ఎలాగొచ్చింది అని చూసినట్లయితే, అక్కడికి ఉద్యోగానికి వెళ్ళిన వ్యక్తి తన పని సమయానికి మధ్యలో ఒక 10 నిమిషాలు వ్యక్తిగత జీవితానికై ప్రార్థిస్తుంటాడు. అతన్ని చూసి మరిద్దరూ ప్రార్థనలో కలుసుకుంటారు. ఇలాగూ కొంతమంది చేరి అదొక పెద్ద ప్రేయర్ గ్రూప్గా మారుతుంది. ఇలాగా మీరు ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది, ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఉంటుంది, ఏ ఆఫీస్కి వెళ్ళినా ఉంటుంది. మా ఆఫీస్లో ఒక ప్రేయర్ గ్రూప్ ఉందని చెప్పేటువంటిది ఒక క్యాషువల్ వర్డ్. నేను చెప్పేది ఒక 25 సంవత్సరాలకు ముందు. ఇప్పుడు అటువంటిది ఏమీ లేదు. కారణమేంటి? ఆనాడు ఆ యొక్క ప్రేయర్ గ్రూప్, కొద్దిగా ఉన్న ప్రేయర్ గ్రూప్ అక్కడున్న వారిని అందరినీ మారుస్తుంది. అంత మట్టుకు ఆ ప్రేయర్ గ్రూప్కి ఒక పవర్ ఉంటుంది. ఈనాడు మనకు అటువంటి స్వభావం లేదు. మనలో ఉన్నటువంటిది నెగటివ్ కన్ఫెషన్. మనమే చెప్తాం, నా వల్ల కాదు, నేను చేయలేను, ఈ లోకాన్ని నేను జయించలేను, పాపము నాకంటే పెద్దది లేనేలేదు. లోకమంతా కూడా చెడిపోయినప్పటికీ ఒక నోవాహు వలన భూలోకమంతటను వీటి మధ్యన పరిశుద్ధంగా జీవించగలిగాడు. వాక్యం చెప్తుంది అతడు నీతిపరుడును నిర్దోషిగా ఉన్నాడంటుంది. సరే, ఏం చేస్తే ఎలాగుండగలం? అదే ఎంతో ముఖ్యం కదా. విషయం ఇలాగుంది, నేనేం చేయగలను? వెరీ సింపుల్. దానికి నోవాహు దగ్గర ఉన్నటువంటి ఒకే జవాబు, నోవాహు దేవునితో కూడా సంచరించుచూ ఉండెను అని 9వ వచనం చెప్తుంది. అలా సంచరించే అనుభవం అంటే ఏంటి? ఇంగ్లీష్ బైబిల్లో ఎంతో అద్భుతమైన మాట ఉంటుంది. ఏమని చెప్పబడిందంటే, నోవా వాక్డ్ విత్ ద గాడ్ అని ఉంటుంది. అంటే నోవాహు దేవునితో కూడా నడుచుచున్నాడు. అలా దేవునితో నడిచేటువంటి ఒక అనుభవం. దేవునితో నడవటం అంటే ఏంటండి అని అడిగినట్లయితే, అనేక సమయాల్లో మీరు ఒంటరిగా నడిస్తే సోలిపోతుంటారు. కొంత దూరం నడవవచ్చు. అదేలాగున ఒకరితో మాట్లాడుతూ నడిచి వెళ్ళినట్లయితే మీరు చాలా దూరం నడవచ్చు. మీరు వారితో నడిచి వెళ్తున్నప్పుడు మీకక్కడ నడుస్తున్న బలము, అందులో ఉన్నటువంటి టైర్డ్నెస్ తెలియకుండా మీరు నడవగలరు. అదే సమయంలో మీరు ఒకరితో నడుస్తూ వెళుతున్నప్పుడు ఆయన మిమ్మల్ని గట్టిగా పట్టుకునే అవకాశాలుంటాయి. అదే నోవహు కాలంలో. అప్పుడు నోవహు పాపమే చేయలేదా? నోవహు పాపం లేదు. నోవహు పాపం చేశాడు. పాపము చేయని మనిషి యేసుక్రీస్తు తప్ప లోకములో మరెవరునూ కూడా లేనే లేరు.
అప్పుడు నోవాహు జీవితంలో బలహీనతలు వస్తున్నప్పుడల్లా ఆ కూడా వెళుతున్న దేవుడున్నాడు కదా, అతని ఓదార్స్తూ ఉంటాడు. పర్వాలేదు రా అని. పడినా లెగు. నేనెప్పుడు చెప్తుంటాను, ఒక మనిషి పాపము చేయకుండా ఉంటాడని దేవుడు అనుకోవడం లేదు. పాపము చేసి పడిపోయినప్పుడు తిరిగి లేచి నడుస్తాడా అని మాత్రం చూస్తున్నాడు. దేవుడు ఎదురు చూసేది ఇదొకటే ప్రాముఖ్యమైంది. ఎందుకంటే వాక్యం చెప్తుంది, అతడు మంటివాడని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనం మట్టివారమే. అనేకసార్లు మనలో బలహీనతలున్నాయి. అనేకసార్లు మన జీవితాల్లో జారిపోతూ ఉంటాం. ఆ తత్వము బయట ఉంటుంది, కొన్నిసార్లు మనలోనూ ఉంటుంది. కొందరు చూసేంత రీతిలో జారిపోతుంటాం, కొన్నిసార్లు ఎవరికీ తెలియదు, అయితే లోపల ఉంటుంది. అయితే ఈ పడిపోయిన స్థితి నుండి లేచి ముందుకి వెళ్ళగలుగుతున్నామా, మరలా ముందుకు వెళుతున్నామా అన్నటువంటిదే చాలా ముఖ్యమైంది. పడిపోవడం కాదు గాని లేచి నడవటం దేవుడిష్టపడుతున్నాడు. నువ్వు పడతావని దేవుడు చెప్పడం లేదు. పడితే లేచి నడుస్తున్నావా, అదే చాలా ప్రాముఖ్యమైంది. అలా లేచి నడుస్తున్నప్పుడు నిన్ను బలపరచడానికి దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. ఇప్పుడు నోవాహు దేవునితో కూడా సంచరిస్తూ ఉన్నాడు. దీనిలో గొప్ప ప్లస్ పాయింట్ ఉంది తెలుసా మీకు? మనతో కూడా ఒకరు ఉన్నారంటేనే అనేకసార్లు మనము పాపము చేయము. ఎలాగని అడిగినట్లయితే, నాన్నగారితో నడిచి వెళుతుంటే నాన్నగారు లేనప్పుడు ఏ ఏ పాపాలు చేశారో అవన్నీ కూడా చేయరు. కారణం ఎవరొస్తున్నారు? నానొస్తున్నాడు. ఆ తండ్రితో నడిచేటువంటి అనుభవం ఆరంభం అయినప్పుడే నీలో ఉన్నటువంటి పాపములు కొంచెం కొంచెం పోతూ ఉంటాయి. ఒకే రోజులో పోతుందని చెప్పలేదు, కొద్ది కొద్దిగా అవి పోతుంటాయి. అనేకులు అడిగేదేంటంటే, అయ్యా నేను ప్రార్థన చేస్తున్నానే పోలేదే, ప్రార్థించను పోలేదే, ఈరోజు మరలా వస్తుందే. వెంటనే అవి రావు, కొద్ది కొద్దిగా అవి నిన్ను విడిచిపోతాయి. ఒకరోజు సంపూర్ణంగా నీవు లోకాన్ని జయించిన వానిగా కనపడతావు. ఇలాగే పౌలు జీవితాన్ని తీసుకోండి. ఆయన అదే చెప్తున్నాడు, నేనెంత దౌర్భాగ్యుడను, నేనేది చెయ్యకూడదని అనుకుంటున్నానో అదే చేస్తున్నాను, ఏది వద్దనుకుంటున్నానో అదే చేస్తున్నాను. నాలో ఉన్నటువంటి శరీర క్రియలు నన్ను ఆ విధంగా ప్రోత్సహిస్తున్నాయి అని అంటున్నాడు. నిజం. ఈరోజు అనేకుల సమస్య ఇదే. అనేకులు ఏం చెప్తున్నారు? నువ్వలా చేయకూడదు, చేస్తే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. అటువంటిది కాదండి. మీరు పాపము చేసినను అందులో నుండి పడి తిరిగి లేచి వస్తే దేవునికి పరిశుద్ధంగా జీవించాలనేటువంటి ఒక యోచన ఉంది గదా, అది ఉన్నంత వరకు నువ్వు నిశ్చయముగా దేవుని కొరకై నిలబడగలవు. ఎప్పుడు నేను చేసే పాపమును గూర్చి గ్రహింపు ఉండదో నేనిలాగే చేస్తానని చెప్తారు చూడండి, అదే పడిపోవడం. దేవుడు నీ దగ్గర ఎదురు చూసేదేంటి? ఆయనతో నీవు సంచరించే అనుభవం. మీరు మాట్లాడండి. అనేకులు ఏం చేస్తారంటే, పాపము చేసిన వెంటనే ఆ తర్వాత వెంటనే దేవునికి దూరమైపోతారు. చర్చికి రావడం మానేస్తారు, ప్రార్థించడం మానేస్తారు, బైబిల్ చదవడం మానేస్తారు. వెంటనే ఏం చెప్తారు? నేను చేసి చూశానండి, నేను పాపాన్ని జయించలేకపోతున్నాను, దీని తర్వాత ఇక నేనేం చేయగలను? సరే, వేరెక్కడికి వెళ్ళి పాపాన్ని పోగొట్టుకోగలరు? దీని నుండి బయటికి రావడానికి ఏం చేయాలి? నేనెప్పుడు చెప్తాను, పాపము నుండి బయటికి రావడానికి ఒకే మార్గం ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. పడిపోయినా మిమ్మల్ని క్షమించడానికి ఆయన ఒక్కడే దారి. మీరెన్నిసార్లు పడిపోయినా, 70 సార్లు పడిపోయినా ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్లడం తప్పితే వేరే మార్గం లేదు. ఇప్పుడు పేతురుకి ఇస్కరియోతుకు ఏమి తేడా? పేతురు బొంకాడు, ఇస్కరియోతు అప్పగించాడు. ఇద్దరూ కూడా తప్పు చేశారు. ఇతడు శపించుకుంటూ ఉన్నాడని వాక్యం చెప్తుంది. అయితే వీరిద్దరిలో ఉన్న వ్యత్యాసమేంటి? ఎందుకు ఆ తర్వాత ఇస్కరియోతు యూదా ఉరిపోసుకుని చచ్చాడు? ఎందుకు పేతురు మరలా అపోస్తలునిగా, ప్రథమ అపోస్తలునిగా 5,000 మంది రక్షించబడటానికి కారణమయ్యాడు? వెరీ సింపుల్. ఇస్కరియోతు యూదా తర్వాత పాపం చేశాను, దీని నుండి బయటపడేటువంటి మార్గం ఏదని మనిషి దగ్గరికి వెళ్ళాడు. పేతురు నేను పాపం చేశాను, విడుదల పొందే మార్గం ఏదని దేవుని దగ్గరికి వెళ్ళాడు. మీరు మనిషి దగ్గరికి వెళ్ళినట్లయితే నీ యొక్క దుఃఖమునో నీ యొక్క పాపము తొలగించడానికి అతడు వేరే మార్గాన్ని చూపిస్తాడు. ఆ ఆల్టర్నేటివ్ వే మరొక పాపంగా ఉంటుంది. అనేక మంది అలాగే త్రాగేవారిగా మారి, సిగరెట్ తాగేవారిగా మారి, లోకానుసారమైన ప్రేమను వెదికి, లోకానుసారమైన సంతోషాన్ని వెదకి దేవుని వదిలి దూరం అయిపోయారు. నేను చెప్తున్నాను, ఎన్నిసార్లు పడిపోయినా మరలా దేవుని దగ్గరికి రండి. ఎన్నిసార్లు పడిపోయినా దేవుని దగ్గరకు వచ్చి అప్పగించుకోండి. అన్ని మారులు ఆయన మన్నించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. అన్ని మారులు నిన్ను ఎత్తి పట్టుకోవడానికి దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. కారణం, నిన్ను కనినటువంటి దేవుడు ఆయన, నీ సృష్టికర్త. ఆయన ఒక్కరోజు కూడా నిన్ను త్రోసిపుచ్చేవాడుగా ఉండడు. ఈరోజు దేవుడిచ్చేటువంటి ఒక ముఖ్యమైనటువంటి వాగ్దానము, నీవు నాతో నడవడం ప్రారంభించు, నీ బలహీనతలో నా బలము పూర్ణముగా ఉంటుందని దేవుడు సెలవిస్తున్నాడు. నోవహు నీతిపరుడు, నిర్దోషిగా ఉండడానికి కారణమేంటి? తన చుట్టూ ఉన్నటువంటి మరక, అంతటి అక్రమము, లోకమే మోసమైన కండిషన్, వాటి మధ్యలో కూడా నోవహు దగ్గర ఉన్న ఒకే ప్రత్యేకత, నేను దేవునితో కూడా ఉన్నాను. అంతటి చీకటి చుట్టూ ఉన్నా కాని మీరు ఒక టార్చ్తో ఉన్నట్టయితే మీ చుట్టూతా ఒక వెలుగు ఉంటుంది, మీ చుట్టూతా చీకటి ఉండదు.
అదేలాగున ఆ వెలుగు మన యొక్క ప్రభువైన యేసుక్రీస్తు. మీరు ఆ వెలుగుతో పాటు ఉంటున్నప్పుడు మీ చుట్టూతా ఉన్నటువంటి ఎటువంటి పాపములు, ఎటువంటి ఒక చీకటి, ఎటువంటి కార్యములైనప్పటికీ మిమ్మును అంటకుండా ఆ వెలుగు మిమ్మల్ని పరిపూర్ణంగా కాపాడుతుంది. అదే నేను మీతో చెప్తున్నాను. నోవహు దేవునితో కూడా నడుస్తూ ఉన్నాడు.